హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ఈరోజు ఒక వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే చాలామంది గమనిస్తున్నారు, రేపు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలు, హడావిడి ఎలక్షన్స్ రేపు. కానీ ఈరోజు ఒక వీడియో ఎందుకు చేయడం జరుగుతుందంటే, తీన్మార్ మల్లన ఒక ప్రశ్నించే గొంతుపై చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. ఈయన ఒక రాజకీయంగా ఆయన యూజ్ చేసుకున్నాడు. మరి అదే కాకుండా ఆయన డబ్బులకు అమ్ముడు పోయిందని చాలామంది అంటున్నారు. అలాంటి వాళ్ళకి నేను ఒక్కసారి 2 నిమిషాలు వీడియో చూడండి అండి. అన్న, మీరు ఒక్కసారి గమనించండి. తీన్మార్ మల్లన డబ్బులకు ఆశపడి ఆయన అమ్ముడు పోయే పరిస్థితిలో ఉంటే, ఇప్పుడు కాదు గత 10 సంవత్సరాల నుంచి ఆయన ప్రశ్నిస్తూ ఈరోజు కేసీఆర్ని నిలదీసిన వ్యక్తి ఎవరంటే తోటలో తీన్మార్ మల్లననే. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయనతో పాటు ఈరోజు ఒక్క విషయం మాట్లాడతాను మీతోని. ఆయన డబ్బులకు ఆశపడాలనుకున్నప్పుడు, డబ్బు కోసం డబ్బు నాకు కావాలనుకున్నప్పుడు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎంతో ఆయనకు ఆఫర్ ఇస్తే కూడా అలాంటి ఆ ఆఫర్ని ఎడమకాడితో చెప్పుతో తరిమేసి ఈరోజు ప్రశ్నించుకుంటా దాదాపు 50కి పైన కేసులు ఆయన పైన. మీరు గమనించి వస్తాను, మీకు తెలిసిన విషయం ఇది. చర్లపల్లి జైల్లో దాదాపు 72 రోజులు ఆయన, చెంచల్గూడ జైల్లో, చర్లపల్లి జైల్లో 30 రోజులు, దాదాపు 100 రోజుల జైలు అనుభవం. ఎవరి కోసం అన్నా ఆయన ఎవరి కోసం అనిపించాడు చెప్పండి? అప్పుడు అనుభవించినాడు. అప్పుడు అలా జైల్లో ఉంటే తీన్మార్ మల్లన మంచోడు, మరి బయటకు వచ్చే ఈరోజు ఎలక్షన్ నిలబడితే మంచోడు కాదా? ఇదే ప్రజల సమస్య, ఇదే మీరు చెప్పేది. అలాంటి ప్రశ్నించే గొంతుని మీరు కాపాడాలి అన్న. మీ ప్రతి ఒక్కరిపై ఉన్నది. ఎందుకోసం అంటే పట్టభద్రుల ఎలక్షన్ల మిత్రులారా మీరు గమనించండి, ఒకసారి ఓటర్లారా మీరు గమనించండి. అందరూ చదువుకున్న వ్యక్తులే. అలాంటి వ్యక్తికి ఈరోజు శాసనమండలి పంపిస్తే తప్పేంది? మీరు ఒక్కసారి గమనించండి. చాలా మంది ఈరోజు అంటున్నారు తీన్మార్ మల్లన అమ్ముడు పోయాడు, నాకు పార్టీకి సంబంధం లేదు. బట్ ఒకసారి మీరు గమనించండి, అమ్ముడు పోయే వ్యక్తి అయితే తను ఈరోజు ఎప్పుడో బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయేవాడిని. కానీ ఏమో కాడితో చెప్పుతో కొట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ వద్దురా ప్రజల ముద్దని దాదాపు ఎందరో మంది తన పసిపాప బిడ్డ వీడియో చూస్తే నాకు చాలా జాలి అనిపిస్తుంది. ఫస్ట్ టైం మన లైఫ్లో ఎప్పుడు కూడా ఏడవలే. ఎన్నిసార్లు చెంచలు కూడా జైల్లో పోయినా, అదే కాకుండా చెర్లపల్లి జైలు పోయినా అని ఏడవలే. కానీ ఫస్ట్ టైం మన ఈ కన్నీటి నుంచి కారుతున్న చుక్కలు ఈరోజు నేను సమాధానం చెప్తున్నా. చాలా మంది అంటున్నారు అక్కడ ఎమ్మెల్సీ నిలబడ్డా, ఆ బరిలో నిలబడ్డ క్యాండిడేట్స్ అంటున్నారు ఆయన ఒక దొంగ, ఒక బ్లాక్ మెయిల్ అంటున్నారు. అన్న, ఈరోజు తీన్మార్ మల్లన లేదే ప్రశ్నించే గొంతులు ఈరోజు ఛానళ్ళు చాలా ఆయనలాగా ఛానళ్ళు ఎందరో ఛానళ్ళు ఈరోజు తయారైందంటే కారణం తీన్మార్ మల్లన. తీన్మార్ మల్లన కోసం ప్రతి ఒక్కరు సహకరిద్దాం మిత్రులారా. అలాంటి ప్రశ్నించే గొంతులు కాపాడుకుందాం. మీరు గమనించండి, ఈ ప్రభుత్వం దగ్గర పోలీస్ స్టేషన్ పోలే, కోర్టు దగ్గర పోలే, కానీ తీన్మార్ మల్లన క్యూ న్యూస్లో చాలా మంది నిలబడ్డారు న్యాయం కోసం. ఇది గమనించాలి. ఎందుకు? ఆయన న్యాయం వైపు ఉన్నాడు కాబట్టి, న్యాయం కోసం ప్రశ్నించును కాబట్టి, న్యాయం కోసం పోరాడిను కాబట్టి ఈరోజు సమాజంలో తను మిగిలి ఉన్నారు. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు శాసన మండలి పంపించే బాధ్యత మీది కాదా? 7-8 సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఒక ఆటలాగా ఆడుకున్నాడు ఆయన. కానీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని జైళ్ళ పాలైనా కానీ భయపడలే. అమ్ముడు పోతుంటే ఆయన అప్పుడు అమ్ముడు పోయేవాడు కదా. నేనేదో కాంగ్రెస్ పార్టీ అభిమానిగా చెప్పట్లేదు. ఏ పార్టీలో ఉన్నా తను మంచిగా ఉన్నాడు, ప్రశ్నించే తత్వం ఉంది తనలో. తను అలాంటి వాడు శాసనసభ్యుడు వెళ్తే ఖచ్చితంగా మీ పనులు అవుతాయని నేను చెప్తున్నా. నాకు అక్కడ ఓటు లేదు. కానీ ప్రతి ఒక్కరు గమనించండి మిత్రులారా, ఈ వీడియో దయచేసి 4 షేర్ చేయండి. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో చెప్తున్నారు కదా, ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఈరోజు సపోర్ట్గా అందరూ ప్రతి ఒక్కరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే ప్రశ్నించే గొంతులు ఈరోజు ఈ సమాజంలో, ఈ రాజకీయంలో అలాంటి వ్యక్తులు అవసరం. అలాంటి వాళ్ళకు మీరు అవకాశం ఇస్తే తప్పు లేదు. వీళ్ళు ఈ రాజకీయాల లుచ్చ రాజకీయాల కంటే ఆయన బెస్ట్ చెప్తున్నాను కదా. అలాంటి వ్యక్తి మనకు కావాలి. అలాంటి వ్యక్తులు మీకు ఖచ్చితంగా మీకు ఏదో పరంగా మీకు సపోర్ట్ చేస్తారు. ఆలోచించండి మీరు. క్యూ న్యూస్ ఛానల్లో పోలీస్ స్టేషన్ పోలేదు, కోర్టుకు పోలేదు, కానీ క్యూ న్యూస్ ఛానల్లో ప్రతిరోజు తను మార్నింగ్ న్యూస్ చదివేటప్పుడు మనం వీడియో చూసేవాళ్ళం. అన్న, నాకు ఇలా అయిపోయింది, మా భూములు ఇలా కబ్జా చేశారు, మాకు ఇంత అన్యాయం జరిగిందని ప్రతిరోజు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయించింది ఆయన. మరి అలాంటి వ్యక్తి ఈరోజు నిలబడతా అంటే, ఈరోజు అలాంటి వ్యక్తి ఎమ్మెల్సీగా నిలబడతా అంటే ఈరోజు మీరు సపోర్ట్ చేయాలని చెప్తారా? ఆయన బ్లాక్ మెయిల్ అని చెప్తారా? మీకు సీటు రాలేదు కాబట్టి ఆ పార్టీలో మీరు అలా చెప్తున్నారు కావచ్చు, నాకు తెలిసేది. మీకు సీట్ ఇస్తే దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రశ్నించే గొంతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది మిత్రులారా. ప్రశ్నించే గొంతులో శాసన మండలికి పంపించే బాధ్యత కూడా మనపై ఉంది.
ఇలాంటి ప్రశ్నలు గొంతులు ఉన్నంతసేపే ఈ దేశ సంరక్షణ, రాజ్యాంగం కావచ్చు, అదే కాకుండా ప్రజల క్షేమం కావచ్చు, మంచి కోరుకునే వారు ప్రశ్నించే తత్వం వాళ్ళలో ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాలు రావాలి. తప్పు లేదు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్న తప్పు లేదు, కానీ న్యాయం వైపు ఉంటారు. మీరు గమనించండి, ఆయన సంపాదిస్తాడా, ఆయన రాజకీయం కోసం అది తర్వాత విషయం, కానీ ప్రశ్నించే తత్వం ఉన్నవాడు ఖచ్చితంగా ప్రజల కోసం సేవ చేస్తాడు. కనీసం ఆయన 50% సేవ చేసినా ఈరోజు సమాజానికి చాలా ఒక మంచి పని అవుతుంది. మీరు గమనించండి, ఆలోచించండి. ఎందుకోసం అంటే అక్కడ ఓటు లేదు. మరొకసారి చెప్తున్నా, నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఓటర్లారా మీకు 2 చేతులు పెట్టి జోడిస్తున్నాను. ఎందుకోసం అంటే ఈరోజు తీర్మానం మీ వైపు నిలబడ్డారంటే ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. అలాంటి వాళ్ళని మీరు ఈరోజు మిస్ చేసుకున్నారనుకుంటే మీకు దొరకడం కూడా కష్టం. నిజం చెప్తున్నా కదా, మీ అదృష్టం మంచిగా ఉంది. కాబట్టి దయచేసి మీరు ఆలోచించి ఆయనకు బ్యాలెట్ పేపర్ పైన 2వ నంబర్ పైన అనేది ఓటు ఉంది. ఖచ్చితంగా నేను చెవి గుర్తుకు ఓటేయని చెప్పట్లేదు. పార్టీ పక్కన పెడితే తీర్మానం ఏ పార్టీలో నిలబడ్డా ఆయనకు నేను సపోర్ట్ చేసేవాడిని. ఇండిపెండెంట్గా ఉన్నా ఆయనకు సపోర్ట్ చేసేవాడిని. అందుకే నేను చెప్తున్నాను, మీరు ఆలోచించండి, తీర్మానం గెలిపించండి. జై హింద్, జై తెలంగాణ. చూస్తూనే ఉండండి. నేను మీ జాడే లక్ష్మణ్.